హాయ్ అండి. ఎలా ఉన్నారు? రథసప్తమి పూజా విధానం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే రథసప్తమి తిథినే రథసప్తమి అంటారు. రథసప్తమి రోజున చేయవలసిన పుణ్యస్థానాలు. ఈ స్నానాలు చేయడం వల్ల ఏడేడు జన్మల దారిద్ర్యాన్ని, ఏడేడు జన్మల పాపాలని అన్నీ ఆ సూర్య భగవానుడు తొలగిస్తాడు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని జన్మదినమే రథసప్తమి అని కూడా అంటారు. ప్రాణికోటికి జీవాధారమైన ఈ సూర్యభగవానుడు తన లేలేత కిరణాలతో చీకటిని పారదోలి వెలుతురును నింపుతాడు మన జీవితాల్లో. రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలో, రథసప్తమి రోజున ఎటువంటి దానాలు ఇవ్వాలో, రథసప్తమికున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. ఈ నెల 25న రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమి అంటారని ఇందాక మీకు చెప్పాను. ఈ రథసప్తమి సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైన రోజు. రథసప్తమి రోజున తెల్లవారుజామునే ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథంల ఆకారంలో ఉంటాయి. అందుకే దీనిని రథసప్తమి అని కూడా అంటారు. రథసప్తమి నుండి సూర్యుడు రథం రథం దిక్కు మారుతూ ఉంటుంది. ఉత్తర దిక్కు వైపు తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే సూర్యుడు గమనంలో కొంత మార్పు కలిగే అవకాశం ఉంది. రథసప్తమి నుంచి భూమి మీద ఎండలు బాగా పెరుగుతాయి అన్నదే నానుడి. ఇందులో అంతరార్థం ఈ జనవరి 25న ఆదివారం కావడం మరీ విశేషం. రథసప్తమి ఆదివారం కలిసి వచ్చింది అన్నందుకు ఈ సంవత్సరం ఇంకా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. రథసప్తమి రోజున ప్రధానమైనది స్నానం. రథసప్తమి అంటే స్నానానికే ప్రాధాన్యత ఉన్న రోజు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న నదీ స్నానం ఆచరించి లేదా నదీ జలాలను తాము స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తారు. రథసప్తమి రోజున అందరూ కూడా తలంటు స్నానం చేయాలి. 7 జిల్లేడాకులు, 7 రేగి ఆకు పండ్లను శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయాలి. కొంతమంది 7 చిక్కుడాకులను, 7 రావి ఆకులను కూడా తల మీదపై ఉంచుకుని స్నానం చేస్తారు. అలా చేసినా మంచిదే, కానీ ప్రధానంగా జిల్లేడు ఆకులనే శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయాలి. 7 జిల్లేడాకులు, 7 పండ్లను ఎందుకు ఉంచుకుంటారంటే 7 రకాలైన పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమి స్థానానికి ఉంటుంది. ఆ 7 రకాలైన పాపాలు ఏమిటంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలను, మన ఆత్మశుద్ధితో మనసుతో చేసిన పాపాలను, మాటతో చేసిన పాపాలను, శరీరంతో చేసిన పాపాలను, ఇలా 7 రకాల పాపాలను, వాటి వల్ల వచ్చే దారిద్ర్యాలను అన్ని పోగొట్టి 7 జిల్లేడాకులను, 7 రేగాకులను ఉంచుకుని స్నానం చేయడంలో ఈ రేగాకును అందులో కూడా ఉంది. రథసప్తమి నుంచి సూర్యకిరణ శక్తి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం జిల్లేడాకుల్లో, రేగి పండ్లలో సూర్యకిరణాల శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిని మన శిరస్సుపై ఉంచి స్నానం చేస్తే సైంటిఫిక్ గా మనం ఆరోగ్యంగా కూడా ప్రాప్తిని పొందవచ్చు. రథసప్తమి స్థానంలో ఉన్న వైజ్ఞానిక రహస్యం ఇదే. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలన్నీ పఠించాలి. స్నానం చేసేటప్పుడు మన నదుల్ని వాటిని కూడా తలుచుకుని స్నానం చేయాలి. దానితో పాటు ప్రజలందరూ ఆవు పిడకలని తో చేసిన చిన్న దావేలను పెట్టుకుని దాని మీద పరవన్నం వండి సూర్య భగవానుడికి ఇష్టమైన పరవన్నాన్ని నివేదన చేస్తారు చిక్కుడాకుల్లో. అలాగే చిక్కుడాకులతో చిన్న రథాన్ని చేసి కూడా నలుదిక్కులకి ఆ రథాన్ని లాగి సూర్యుడికి అంకితం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఉండడం వల్ల కూడా మంచి ఆరోగ్యాలు కూడా సూర్య భగవానుడు కలిగిస్తాడు. ఈ రథసప్తమికి చాలా సుదూరం నుంచి కూడా చుట్టుపక్కల ఆయా దేవాలయాలకు దర్శించుకోవడానికి అరసవెల్లి సూర్య భగవానుడి దేవాలయానికి, గొల్లలమావిడ సూర్య భగవానుడి ఆలయానికి మరియు తణుకు సూర్య భగవానుడి ఆలయానికి ఇలా జనాలు
జనం అనేకంగా వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు. ప్రత్యేకించి స్వామివారి కళ్యాణం కూడా ఈ రోజుల్లోనే జరుగుతుంది. రథసప్తమి రోజునే. పైగా సూర్యభగవానుడికి శారంగుడు అనే పేరు కూడా కలిగి ఉంది. అలాగే కొమరాజులంకలో గల సూర్యభగవాను దేవాలయం కూడా ఉంది. మన రావులపాలెం దగ్గరలో. అందరూ యథావిధిగా మీ దగ్గరలో ఉన్న సూర్య దేవాలయాన్ని దర్శించి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించండి. మీకు ఉన్న సమస్యలు కూడా స్వామివారి కళ్యాణం చూడడం వల్ల తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆదిత్యుడు. అలాగే తిరుమలలోను ఇలా భద్రాచలం ఇలా ప్రధాన దేవాలయాల్లో గల స్వామివార్లు ఉత్సవమూర్తులు సూర్యప్రభ వాహనంపై ఊరేగించి స్వామివారికి దర్శనమిస్తారు. అలాగే ఆయా ప్రధాన ఆలయాల్లో సూర్యభగవానుడి ఆలయాల్లో ఉన్న చోట రథాలను కూడా లాగి స్వామివారిని జనాల ముందుకు తీసుకొస్తారు. ఈ రథసప్తమి అనేది చాలా విశిష్టమైన రోజు. అన్నీ జరుపుకున్నా కూడా రథసప్తమి కూడా అందరూ జరుపుకోవాలి. చాలా విశిష్టమైనది. అందున కూడా స్వామివారికి ఆజ్యం పోసి పొద్దున ఆజ్య అర్పణం చేసి స్వామివారి కరుణా కటాక్షాలు కూడా పొందుతారు జనం.